మొన్న ఒకటి మా తమ్ముడు సూసైడ్ చేసుకున్నాడు ఓకే. మా హైదరాబాద్లో. ఏడా మన ఇంటికాడ ఉంటాడు చూడు మీ వాడు, మీ తమ్ముడు ఆయననేనా? చిన్నోడు ఇంకొకడు ఉంటాడు హైదరాబాద్లో. ఆ, అంటే అది ఏమో ప్రమోట్ చేసేదంటే అది HMTVలో మనం ఇచ్చిన కేసు వేరే. అది ఆ, యాక్చువల్ మనకు ఆడియోస్ పంపించారు ఫోన్ నుంచి. ఆడు ఆ, నైట్ ఏదో గొడవ అయిందన్న ఇట్లా ఆఫీస్లో లెక్క చేసుకున్నాము మాట్లాడుతుంటారు ఇద్దరు. ఆ, వాడు ఎవరినో తీసుకొచ్చి వీళ్ళు బెదిరించిరా ఏం చేసిరో తెలియదు ఇక. ఆ. అంటే నైటే వాళ్ళే ఏమైనా వేసి ఐడియా చేసిరా అదేంది మొత్తం క్లియర్గా లేదు మనకు. ఆ. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు ఏమైంది అయితే మరి వాళ్ళే ఇప్పుడు? క్రియేట్ చేసి మన అయిపోయింది నిన్న దివసాలు అయిపోయినాయి. అరే చనిపోయిందా? ఆ, అరే భయ్. అయితే ఏమైపోయిందంటే ఏమై క్రియేట్ చేస్తున్నా అంటే వాడు ఇంకొకడు ఎవడైతే వీడికి పార్ట్నర్ ఉంటాడో వాడు గవర్నమెంట్ జాబ్ మన కమిషన్ డ్రైవర్ వేస్తాడు ఏఆర్. అది మొత్తం టౌన్ లో సెట్ చేసేసిండు మనం పోయేసరికి. ఎక్కడ అది ఏపీఎస్ లిమిట్ వస్తుంది? అది మన ఇది గోపాల్పురం టీఎస్ మన గోపాల్పురం ఎక్కడ వస్తుంది? నియర్ బై ఇంకా వేరే పెద్ద పెద్ద ఏరియా చెప్పు. గోపాల్పురం అంటే ఇంక ఎగ్జాక్ట్ రైల్వే స్టేషన్ అపోజిటే అన్న. ఏడా మన సికింద్రాబాద్? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అపోజిటే ఎగ్జాక్ట్ రైట్ అపోజిట్ గల్లీ. ఇక ఆ అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఒకటి సికింద్రాబాద్ స్టేషన్ అపోజిట్ అమ్మవారి ఐడియా ఉంది ఆ గల్లీని. మనం పోక ముందుకే వాడే ఇప్పినా అంటాడు. అయితే నైట్ ఫోన్ చేసి మాట్లాడేద్దాం అమ్మతో ఇట్లా లెక్క తప్పు చేసిండు ఇన్ని పైసలు కట్టాలి అన్ని పైసలు కట్టాలని అంటూ నోట్ రాపించుకున్నారట ఒకటి నైట్. మళ్ళీ వాడికి ఏం చేసిరంటే అప్పటిదాకా పక్కన ఆడిందట ఎన్ని గంటలు వాళ్ళ దోస్తు వాడికి చెప్పిందట. అరే మా వాడు ఇప్పటిదాకా పక్కన దోస్తున్నాడు పోయినట్టున్నారు నెట్ ఖరాబ్ చేస్తున్నాడు నై లెక్క అయ్యి అనుకుంటా అని చెప్పిందట. మనకు నైట్ 11:50 వాయిస్లు వచ్చినాయి. నేను మార్నింగ్ చూసుకున్నా అది వాట్సాప్లో వాయిస్ మెసేజ్ వచ్చింది సో జరిగిందని. అలా అంటే సూసైడ్ చేసుకుంటున్నా అన్నట్టు మనకు అనిపించారు. మామూలు పెద్ద ఇంటెలిజెంటే అడిగి యాక్చువల్ ఏంటంటే వాడికి సైడ్ ఇయ్యలేట్టున్నారు. అసలు బయటకు పోయేటప్పుడు టైం దొరకనట్టుంది వాడికి ఛాన్స్. దొరుకుతాడు ఎప్పుడో ఎస్కేప్ అయిపోయి నిజామాబాద్ వస్తుండే అంత పెద్ద ఇష్యూ అయితే. మర్డర్ అయిందంట? మాకైతే అదే ఉందన్న. అయితే ముగ్గురు నేమ్ మెన్షన్ చేసిండు. పనం వాళ్ళు ఉన్నారు నన్ను కొట్టిర్రు అని చెప్పి మా అమ్మతో కూడా మాట్లాడిండు. అమ్మ నన్ను స్టేట్మెంట్ ఉంది కదా కానీ మన దగ్గర స్టేట్మెంట్ ఉంది వాట్సాప్ లో. కానీ ఇప్పుడు HMTV రిపోర్టర్ ఏం చేసిందంటే దాన్ని డబ్బులు పెట్టి రాపిచ్చిందా ఏం చేసింది తెలియదు. కానీ మనకి ఏమని వచ్చిందంటే ముగ్గురు ఫ్రెండ్స్ అంటే బెట్టింగ్ యాప్ లో అలవాటు పడి మనోడు విపరీతం కలిసి పట్టేసి బాగా అప్పులు చేసిండు. ముగ్గురు దోస్తులు వచ్చి డబ్బులు అడగడంతో ఇట్లా చేసుకున్నాడు అని చెప్పి క్రియేట్ చేసిండు. ప్రశాంత్ భాయ్ ఏం లేదు, ఇప్పుడు వాడు ఎవడైతే HMTV అని చెప్పేసి ఆడికి ఏం డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసిండు నువ్వు అంటున్నావు. ఇప్పుడు నేను వస్తా, ఇప్పుడు నేను స్క్రీన్ లోకి దిగుతా. నేను ఇప్పుడు నువ్వేం చెప్తావు? నీ వర్షన్ నువ్వు చెప్తావు, అర్థమైందా? ఇప్పుడు మేము మమ్మీతో మాట్లాడిద్దాం, నీతో మాట్లాడిద్దాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు ఎవడైతే వాళ్ళ పేర్లు ఎవరైతే మెన్షన్ చేసిండో మీరు ఏం చేయరు. మీది పిఎస్ లిమిట్ ఏదో వస్తుంది మీకు 1 టౌన్ వస్తుందా లేకపోతే ఫిఫ్త్ టౌన్ వస్తుందా? 4th టౌన్ ఊర్రి. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని వల్ల ఏంటంటే టైం తీసుకోకు. నువ్వు ఇంకొకరు ఎవరన్నది వెళ్ళి 4th టౌన్ డైరెక్ట్ నువ్వు కంప్లైంట్ చేసేది. సార్ ఇట్లా ప్రీ ప్లాన్ గా మర్డర్ చేసేది సార్ ఇట్లా అని చెప్పేసి నువ్వు ఏదైతే నువ్వు నాకు చెప్తున్నావో చెప్పేసి ఫస్ట్ కేసు ఫైల్ చేపి. ఒక విషయం క్లియర్. ఆల్రెడీ మనము ఏదైతే గోపాల్పురం పిఎస్ మనకు బాడీ అప్ చేద్దాం అని చెప్పి పంపించారు. అక్కడ మనం ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది వాళ్ళ మీద. మనకి 171 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ కాపీ కూడా నాకు వచ్చేసింది. మరి నువ్వు తెలంగాణ స్టేట్ లో ఎక్కడైనా మనం కేసు ఫైల్ చేయొచ్చు తెలుసా? అదే ఎక్కడైనా చేయొచ్చు. కేసు ఫైల్ అయిపోయింది అలా పేరు మీద. ఇట్లా 7 కంప్లైంట్ ఇచ్చారు మనకు. కంప్లైంట్ పేపర్ స్కానర్ తో సహా పెట్టారు దాంట్లో కేసు అయినట్టు. కానీ ఏంటంటే స్ప్రెడ్ ఎట్లా చేస్తున్నారు అంటే మీడియా ద్వారా. అంటే మన పేపర్ లో ఆ రోజు పోర్ట్రేట్ వేరే రకంగా చేస్తున్నారు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఇప్పటికేం మించిపోయింది ఏం లేదు, అర్థమైందా? ఇప్పటికేం మించిపోయింది ఏం లేదు. మీ వాడికి ఏమేమి జరిగింది అనేది క్లియర్ గా ఒక కుటుంబీకులుగా మీకు అన్ని తెలిసి ఉంటాయి. మళ్ళీ మీ వాడు ఏం చేసిండంటే చనిపోయే ముందు నీకు మెసేజ్ చేసిండు, వాయిస్ మెసేజ్. సో అది కూడా మనం పబ్లిక్ లోకి మనం తీసుకెళ్తే ఎవడైతే ఈ మన HMTV అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నెట్వర్క్ పైన కూడా పోలీసులు లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి మీరు అన్నారు అనుకో, కాళ్ళు మొక్కుకుంటా నిజామాబాద్ వాళ్ళు కూడా నీ దగ్గరకు వచ్చి సెటిల్మెంట్ మాట్లాడుకుని ఏదైనా చేసుకుని వెళ్ళిపోతాడు. అర్థమైందా? అదే అయితే మా వాళ్ళు ఇలా ఉన్న దోస్తులు అందరూ అన్న నువ్వు లేవేట్ చేస్తే అది వేరే అయిపోతుంది. మనం కూడా ఇప్పుడు నీకు అన్న తెలుసు అంటున్నావు బాలాజీ అన్న.
ఒకసారి మాట్లాడు, అన్న సజెషన్ తీసుకో, అన్నతో కూడా ఒకసారి మాట్లాడిస్తే మన దగ్గర ఒక ప్రూఫ్ ఉంటది కదా, అట్లా కాదు ఇట్లా వేరే రకంగా జరిగింది. నేను 100% సపోర్ట్ చేస్తా ప్రశాంత్ భాయ్, అర్థమైందా? మనం ఎంతో మందికి హెల్ప్ చేసినాం, ఈ విషయంలో అయితే 100% చేస్తా. సరేనా? నాకు ఉంటే నాకు ఎవరైతే మన తమ్ముడి ఫోటోలు ఒకసారి నాకు పెట్టు, ఫోటోలు దాంతో పాటు మనోడు ఏదైతే రికార్డ్ పంపించిండో అది నాకు పెట్టు. మళ్ళీ తర్వాత మీకు ఏమైతే మీకు ఎవడు పంపించిండో అవి నాకు పెడితే అసలు ఏం జరిగిందనేది నేను కూడా కొంచెం చూసి కొంచెం కేసు రీకన్స్ట్రక్షన్ చేసినట్టు ఉంటది, అర్థమైందా? చూసినట్టు ఎందుకంటే చెప్పింది గుడ్డిగా నమ్మకుండా కొద్దిగా ఎంక్వైరీ నిజాలు వాస్తవాలు తెలుస్తాయి. నేనేమంటున్నా అంటే మన సిగ్నేచర్ స్టూడియోస్ కి ఒక కాల్ వచ్చింది, ప్రీ ప్లాన్డ్ గా ఒక అబ్బాయిని చంపేయడం జరిగింది, దాన్ని సమాజంలో వేరే రకంగా పోర్ట్రే చేస్తా ఉన్నారు. ఈ పోర్ట్రే చేయడం వల్ల ఆ అబ్బాయి ఆల్రెడీ చనిపోయిండు, కాకపోతే కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబీకులు కూడా ఇవాళ చనిపోయే స్టేజ్ లో ఉన్నారు అని చెప్పేసి మనము బయటకు తీసుకెళ్ళాం అనుకో, ఆటోమేటిక్ గా దానిపైన యాక్షన్ ఉంటది, అర్థమైందా? ఖచ్చితంగా నేను ఈ విషయంలో 200% చేస్తా. నువ్వు ఇప్పుడు రమ్మనే నేను వస్తా. ఏమైనా కానీ వాట్ ఎవర్, నేనేమంటే కలవచ్చు మిమ్మల్ని, ఒకసారి కలిసి డైరెక్ట్ ఆడియో సిరిపించచ్చు, ఒకసారి మాట్లాడచ్చు, మీతో కలుస్తాను. పర్లేదు. నేను యాక్చువల్లీ నేను ఇంట్లో ఉన్నా, నేను ఇవాళ నేను రాలేదు, నిజామాబాద్ రాలేదు. నాకు కూడా కొంచెం వేరే ఇష్యూస్ అవి ఉండే, ఫ్యామిలీ అవి ఉంటే మన వేరే వాళ్ళ సెటిల్ చేసేసి పక్కకు పెట్టినాం. నాకు ఒకసారి అయితే ఆ ఫోటోలు, మనోడి ఫోటోలు, అక్కడ పోలీసు వాళ్ళు మీకైతే ఏవైతే ఇచ్చిన ఫోటోలు ఉన్నాయో అవి అసలు సూసైడ్ చేసుకుండా ఎట్లా చేసుకుండా అనేది మొత్తం నాకు ఒకసారి వాట్సాప్ చేయి. ఆడియో ఇంకోటి ఏంటంటే మనకి జరిగింది అక్కడ, నా డౌట్ ఏంటంటే మనం ఎవరైనా అంటే సంబంధికులు వెళ్ళిన తర్వాత మనకు హ్యాంగ్ తీస్తారు కదా, ఇన్ఫర్మేషన్ ఏం తీయరు కదా అక్కడ. అవును. అయితే ఏం చేసిందంటే వాడు ఎవరైతే ఉన్నాడో ఓనరు, వాడు ఏంటంటే వాడు మావోడే ఓనర్ అని చెప్పుకొచ్చిండు స్టేషన్ లో. దానికి వాడు ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కదా అన్న, ఇలాంటి కన్సల్టెన్సీ జాబ్ చేయదు. వాడు ఏంటంటే కన్సల్టెన్సీ చేయొద్దు కాబట్టి వీళ్ళని ఒక సూపర్వైజర్ పోయి, ఇంత ముందు మనోడు ఇక్కడనే వర్క్ చేసిండు వేరే కంపెనీలో. అయితే వీళ్ళని పిలిపించుకొని నువ్వు ఏడానికి అప్ప చెప్తున్నా ఇంత మందిని, కమిషన్ బేస్డ్ ఇస్తా అనేసరికి వీడికి అమౌంట్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా. అవును, ఉంటది. ఎవరికైనా డబ్బులు సంపాదించుకోవాలా అని ఉంటది ఎవరికైనా. వీడు ఖర్చు చేస్తాడు కావచ్చు, అంటే ఇంటికాడ ఇవ్వకుండా బయట జల్సాలు చేస్తాడు అంతే, కానీ ఇట్లాంటివి చేయకపోవచ్చు అని నా డౌట్. ఒక 15,000 జీతం ఉంటుంది ఇంత ముందు. ఇప్పుడు ఏమైపోయిందంటే వాడు కమిషన్ బేస్డ్ చేసి ఇప్పుడు ఏమంటుందంటే, ఇప్పుడు నా జాబ్కి ఎఫెక్ట్ పడుతుంది అన్నాడు. కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, వాడు డిఎస్పీ దగ్గర వర్క్ చేసిందట. ఎవరి దగ్గర వర్క్ చేయని స్వామి, నేను అనేది ఏంటంటే చుట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. తప్పు జరిగింది, మనోడు ప్రాణం పోయింది, దానికి ఎవరిది బాధ్యత? నేను అనేది దాని ముందు మనకు నైట్ అన్న, ఇప్పుడు అసలు నాకు ఒకవేళ ఈ మెసేజ్ చేయకపోయి ఉంటే నిజంగా అక్కడ జరిగింది వాళ్ళు చెప్తే నేను నమ్మాల్సి వస్తుంది. అంతే కదా, ఎవరైనా మీ వాడు చాలా మంచిగా చేసిండు. ఇలా సినిమా రేంజ్ లో ఇలా మీకు ఇది ఇట్లాంటిది అందింది. సినిమాల ప్రభావం కొన్నిటికి మంచి చేస్తుంది, ఇవాళ కొంతమందికి చెడు చేస్తుంది అని అంటే ఇలా మీకు మంచి చేసిందని చెప్పాలా. మా అమ్మతో మాట్లాడినప్పుడు నాకు అనుమానం ఏంటంటే, మా అమ్మతో మాట్లాడినప్పుడు బెదిరించి వెళ్ళిపోయారు. రికార్డ్స్ ఉన్నాయా? మమ్మీతో మాట్లాడిన రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మమ్మీతో వాడి పెట్టింది, వాడి ఫోన్ నుంచి వాడే పెట్టింది ఇవన్నీ. అదే అంటున్నా నేను, ఇదంతా కూడా తప్పుగా జరుగుతుంది కాబట్టి మీ వాడు పెట్టిండు. ఇప్పుడు చనిపోయే టైంలో కూడా ఎవ్వడు కూడా ఇజ్జత్ గురించి ఆలోచించాడు భయ్యా. ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి ఎవ్వడు ఆలోచించాడు. అక్కడ ఏమైతే జరిగిందో జెన్యూన్ గా మీ వాడు మీకు అన్ని పెట్టిండు కాబట్టి అక్కడ తప్పు జరగలేదు, నా వల్ల తప్పు జరగలేదు కాబట్టి మీకు ఆ రికార్డులు వచ్చినాయి. ఒకవేళ మీ వాడు తప్పు చేసి ఉంటే ఇవంతా రాకపోతుండే. అంటే నాకు అన్యాయం జరిగింది, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు దీన్ని ఇచ్చేయండి అని మీకు పెట్టిండు. అదే నేను ఒక్కసారి నేను వాయిస్ ఉన్నాయన్న, మధ్యలో ఎవరితో మాట్లాడిపించిండు, ఎవరో మాట్లాడారు, అది ఎవరో వాయిస్ అర్థమైతే కంపెనీలో పనిచేసే పిల్లలు విన్నారా ఎవరు విన్నారా అర్థం కాలేదు. ఒక 2-3 వాయిస్ అయితే మనతో మాట్లాడినే ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే, మీకు ఎన్ని రికార్డ్స్ వచ్చినాయో అన్ని నాకు ఫస్ట్ నుంచి ప్రోటోకాల్ గా పెట్టు, అంటే 1 by 1 నాకు కరెక్ట్ పెట్టు, సీరియల్ గా. సేమ్ అదే ఫార్వర్డ్ చేయి, నేను చూస్తా. మీరు ఒకవేళ టైం ఇస్తే నువ్వు ఇప్పుడు రమ్మంటే కూడా నేను ఈవినింగ్ వస్తా. అది ఒకసారి అంటే నేను వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ లోకల్ వాళ్ళు, వాళ్ళకి ఎట్లాంటి బాగా
ఆడం ఇస్తాను వీడికి ఏమన్నా అయితే కూడా సాధించకపోతుంది గల్లా చిన్న ఏదన్నా కూడా మాట అన్నా కానీ ఆడు కానీ అట్లా రియాక్ట్ అవుతుంది తొందరగా. అదే ప్రశాంత్ భాయ్, ఖచ్చితంగా నేను వచ్చి వర్షన్ తీసుకుంటా, వాళ్ళ వర్షన్ కూడా తీసుకుందాం. ప్రశాంత్ మన ఏం పేరు తమ్ముడు? హేమంత్. హేమంత్. అరే హేమంత్, అరే మొన్న స్టేటస్ పెట్టిర్రు మీ ఊరిదేనా? అదే నేను అనుకుంటున్నా అరే నువ్వు చూసినట్టుంది గాయత్రి నగర్ లో ఎవరు అని చెప్పేసి నేను అనుకుంటానే ఉన్నా. ర్యాలీ వచ్చింది అది పెట్టి నేను ఫోటో పెట్టినా, నేను ఫోటో చూసినాను. మీ తమ్ముడు నాకు తెలియదు నాకు ప్రశాంత్ భాయ్. వాళ్ళు కొద్దిగా అంటే ఏంటంటే వీళ్ళు వెళ్ళి అందరితో మంచిగా ఉంటారు, బాగా తిరుగుతారు. నేను ఎక్కువ అంటే సైలెంట్ కొద్దిగా వారికి ఏంటి ఇంటికి వచ్చి నా పనుకున్న అట్లేదు టైప్. అరే సరే, నాకు పెట్టండి, నాకు ఒకసారి పెట్టండి, ఖచ్చితంగా చేద్దాము ప్రశాంత్ భాయ్. మీకు మనం కూడా ఒకటి రాస్తే మనకు కూడా అది అనుకుంటున్నా, మనం చేసేది మనం సహాయ శక్తులు మనం చేద్దాం. అదే మా ఫ్రెండ్స్ గల్ల పిల్లలు కూడా వారి దోస్తులు అన్నానికి అన్న తెలిసాను కానీ అన్న కొద్దిగా మంచి వీడియోలు వాళ్ళు నావులు పట్టించింది, కొద్దిగా అన్నతో మాట్లాడినావు అనుకో మనం ఏదో విధంగా ముందుకు అన్న కొద్దిగా డే అండ్ టైం పర్సన్ మళ్ళీ చెప్పిర్రు మనోళ్ళు నీ గురించి. అంటే నాకు తెలిసిన విషయం నువ్వు నాకు తెలిసిన విషయం వాళ్ళకి తెలియదు. మీ గురించి అంటే సందర్భం మాట్లాడేది ఇప్పుడు ఫోన్ చేసి నీ గురించి గుర్తు చేసిరు. అన్న నువ్వు కేర్లెస్ చేయకుండా నేను అయిపోయినాయి కదా ఈరోజు మాట్లాడు అన్నతోని, సోమవారం ఉంది ఏం కాదు తప్పదు. 100% దీన్ని బయటకు తీసుకుపోవాలి. లేకపోతే ఇది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ తోని చేసేవాళ్ళు అదొక కేటగిరీ, మనోడు అట్లాంటిది కాదు కదా. కానప్పుడు మనోడు ఆ వేలో చనిపోయిండు అని అదొక నిజంగా చెప్తున్నట్టు కుక్క చావు కన్నా దారుణం అబ్బా. అర్థమైందా? మనోడు చెయ్యని తప్పుని కూడా అతని పైన వేసి అట్లా చేయడం అనేది అది ఏ నెట్వర్క్ అయినా కూడా నేనైతే ఖచ్చితంగా నేను దాన్ని అగ్రీ చేయను అబ్బా. అరే అర్థమైందా? వాడు ఎంత క్రిమినల్ అయినా, వాడు ఎంత సాడిస్ట్ అయినా, వాడు ఎంత నీచుడైనా కూడా చనిపోయిన తర్వాత మనం రెస్పెక్ట్ చేయాలా ఆ బాడీని. అర్థమైందా? వాడన్నా ఒక 45 సంవత్సరాల పైన ఉంటే వాళ్ళ ఓనర్కి వాడి కొడుకు లెక్క కూడా ఊహించుకోలేకపోయినా ఎంత ఇబ్బంది పెట్టారని నాకు అర్థమవుతుంది. ఇలా అంటే వాడు ఎప్పుడు ఫోన్ చేసి ఇట్లా ఏడ్చుకుంటూ మాట్లాడారు. ఈ ప్లాన్ గా మర్డర్ చేసిరని మీరు అనుకుంటున్నారా? అదే అన్న ఏమైనా దెబ్బలు ఉన్నాయా బాడీ పైన? దాని మీద అంటే అన్న వాడు ఇచ్చిన వాయిస్ మెసేజ్ లో పట్టుకుని నన్ను సెంటర్ పాయింట్ అన్నాడు అమ్మ అని మా అమ్మతో మాట్లాడిండు. ఆ వాయిస్ రికార్డ్ నాతో పెట్టి నైట్ వచ్చింది. నేను పొద్దున్న చూసుకునేసరికి నాకు మార్నింగ్ 11కి నాకు వాళ్ళకి ఫోన్ చేస్తుంటే వాడిని పొద్దున్న వాయిస్ రికార్డ్ 11 చూసుకున్నా. మా అమ్మతో ఇది వాళ్ళకి రిటర్న్ కాల్ చేస్తుంటే కలుస్తలేదు, స్విచ్ ఆఫ్. 11 గంటలకు సౌండ్ నుంచి ఫోన్ వచ్చింది ఇట్లా చేసుకున్నా అని. ఇది అసలు జరిగింది. ఓకే, అంటే గాయాలు ఏమన్నా ఉన్నాయా బాడీ పైన? ఏమైనా గాయాలు ఏమన్నా? అయితే బాడీ పైన ఏం లేవన్నా వీడి ఇచ్చిన ఒకటి మనకు ఉన్నది అంతే. అదొకటి అంటే అక్కడ మాత్రమే ప్రైవేట్ పార్ట్ పైన వాళ్ళు అంటే దాడి చేశారు. అదే నాకు జీవితం ఖరాబ్ చేసిరమ్మా అని అన్ని వచ్చినాయి. నాకు పెట్టండి, నేను చూస్తాను. నువ్వు రా అన్న అంటే నేను ఇప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నా. నేను వాళ్ళు హెచ్ఎన్టీ వాళ్ళు పంపింది కూడా వీడియో పెడతాను, ఒక్క 1 hour లో నీ దగ్గర ఉంటా. ఓకేనా? నువ్వు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పుడు హేమంత్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా పిలిపించి హేమంత్ ఎట్లా అంటాడు అనేది మనం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మనం చూపించాలి. ఎందుకంటే ఆ న్యూస్ చూసిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇట్లాంటి నా కొడుకులకు ఇట్లానే కావాలని అనుకుంటారు. కానీ ఇది ఇట్లా కాలేదు, ఎవడో వేసిన దానికి ఎవడో బలైనాడు అని చెప్పేసి మనం బయటకు తీసుకెళ్లాలా. అయితేనే మీ తమ్ముడికి ఆత్మశాంతి ఇస్తుందప్ప. అర్థమైందా? ఆయన ఎంత బాధ అయితే, ఆయన ఎంత పెద్ద టాస్క్ అయితే అవి లాస్ట్ చనిపోయే ముందు ఆయన నీకు పెట్టిండు అనేది నువ్వు ఒక బ్రదర్ గా దాన్ని నువ్వు చట్టం ద్వారానే పోయి మనం అది ఇచ్చేద్దాం. అర్థమైందా? పోయినోడు ఎట్లన్నా పోయిండు, మనం ఏదో వేసి మనం కక్ష తీర్చుకుందాం అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం మూర్ఖులం అయిపోతాం. ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుని పోతుంది. ఈ సినిమా డైలాగ్ అయినా కూడా ఇదే నిజం. అర్థమైందా? మనం ఎలాంటి దానికి కూడా నాకు ఎందుకు ఇవన్నీ డౌట్స్ అయిపోయినాయి అంటే అన్న అక్కడ పోయి సిఐతో కానీ వాళ్ళతో కానీ కనుక్కుంటే మాట్లాడుతుంటే ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. అంటే లోకల్ ఉన్న పర్సన్స్ చెప్పారు, అక్కడ ఉన్న వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు, అన్న క్యాష్ పట్టుకొని టౌన్కి వచ్చిండు, ఇంత అమౌంట్ పట్టుకొని వచ్చిండు, మళ్ళీ ఆఫీస్ లో 20 మంది పని చేస్తుండే రెగ్యులర్ గా దగ్గర. ఈ అమౌంట్ పట్టుకొని వచ్చింది కానిస్టేబుల్ వచ్చారా? కానిస్టేబుల్ వీడు ఎవరైతే మనం గోపాల్ దగ్గర పనిచేస్తుండే మావాడు, అవును,
వాడు టౌన్ కి డబ్బులు పట్టుకొని వెళ్ళిండు అని మనకి అప్రాక్సిమేట్లీ ఎంత అమౌంట్ తెచ్చి ఉండొచ్చు, ఎంత మందికి సెటిల్? ఒక 50,000 వరకు, ఒక 50,000 నుంచి తీసుకొచ్చిందని టాక్ అన్న. అదే అదే అదే. ఇంకోటి ఏంటంటే అవసరం ఏముంది అంటే పెట్టుకొని తిరుగుతున్నాడు అని టాక్ వచ్చింది అక్కడ. అంటే ఎవరైనా మనం ఎక్కువ మాట్లాడితే ఆ అమౌంట్ ఇచ్చి మనం మేనేజ్ చేయొచ్చు అని. అయితే మనకు అది తెలిసిందంటే అక్కడ ఉన్న మనం ఇక్కడ జరిగిందని చెప్పగానే అక్కడ మన మా తమ్ముడు తెలిసిన వాళ్ళని అడిగితే చెప్పుకుంటే ఇట్లా చేస్తుండన్న సోదరుతో వాడు నువ్వైతే అసలు కాదు అని చెప్పొచ్చారు వాళ్ళు కూడా. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇలా జరిగిన విషయం ఏంటంటే వాడే వరకు ఉంటున్నాడు. మన సీతో మాట్లాడేటప్పుడు మన వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాడు దేవుడు వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు అంటే నేను ఏమైనా జన్మకి ఇచ్చినావా? వాళ్ళ సంబంధికులు మావాడు ఎవరు నాకు తెలిసి నీకు అది అవసరం అది. యాజ్ ఏ బ్రదర్ నన్ను అడగాలి ఫోన్ చేసి, లేకపోతే మా తల్లిదండ్రులు కానీ అడగాలి. అవునవును. నీకెందుకు అడుగుతాడు అబ్బా అని ఫోన్ చేసి అడిగితే సీఎం చెప్పలేడు. వాళ్ళు నీకు తెలుసా? నీకు అడగడానికి కారణం ఏంటి? ఓకే. అక్కడి నుంచి నాకు డౌట్ స్టార్ట్ అయింది అన్న. ఖచ్చితంగా నువ్వు చేసిందని చెప్తున్నావు, మళ్ళీ నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అది అయితే వరకు అక్కడ ఉన్నావు, అన్ని డీటెయిలింగ్ గా చెప్తున్నావు ఇంట్లో జరిగిందని. యాజ్ అలిగేషన్ నేను వేసినప్పుడు సిఐ పిలిచి సార్ ఏం జరిగిందంటే ఇది జరిగింది సార్, మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను అవైలబుల్ గా ఉంటా అని చెప్పి వెళ్ళిపోవాలి యాక్చువల్లీ అయితే. ఓకే. సిఏ గారు ఉన్నారో, సిఏ గారు కావచ్చు లేకపోతే ఎస్ఐ గారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు మీతో ఎట్లా ఇంటర్గేట్ అయ్యారు? అంటే మంచిగా అంటే ఫ్రెండ్లీగా మాట్లాడారా లేకపోతే అది ఇది అని చెప్పి అంటే మిమ్మల్ని భయపెట్టించి పక్కకు నొక్కిచ్చే అట్లాంటిది ఏమైనా చేసారా? అయితే అన్న ఇందులో జరిగింది ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే సిఏ గారు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే మన నిజామాబాద్ వ్యక్తే, దాని వల్ల మనకు ప్లస్ పాయింట్ అయింది. ఓకే. సిఏ గారు నిజామాబాద్, ఆయన నిజామాబాద్ ఫోటో ఎంతమంది వర్క్ చేసాడు. ఓకే. సిఏ గారు మన పిల్లలు ఫోటో కొంత అందరు గుర్తుపడ్డారు, మీ అదే ఈ అబ్బాయి ఇక్కడనే ఉంటాడు అది అని చెప్పి ఇక్కడ వర్క్ చేసుకుంటుండే. మొన్న ఎవరో పిల్లలు రోడ్డు పైన సిగరెట్ తాగితే మా పిల్లలు సార్ నాయకుడు పని చేస్తారని చెప్పి పిలిపించుకోపోయిందట. దానికంటే 3 days బిఫోర్ మన హేమంత్ అంటే వాళ్ళ దగ్గర కింద పనిచేసే పిల్లలు రూమ్ లో ఉంటారు కదా అన్న, వాళ్ళు రోడ్డు మీద డ్యూటీకి వచ్చే టైంలో క్యాటరింగ్కి వెళ్ళి వచ్చే టైంలో 12 o'clock ఏమో సిగరెట్ తాగుతున్నారు రోడ్డు పైన. వాళ్ళ పట్టుకోతే కూడా మా పిల్లలు కొద్దిగా ఇట్లా వచ్చేది ఇప్పుడే దూరం నుంచి వర్క్ చేస్తారని చెప్పి తీసుకోలేదట. వీడితో వేసుకునేది అని అంటున్నారు. కానిస్టేబుల్ కూడా ఇక్కడనే ఉంటాడు. ఛాన్స్ లేదు, చేసుకునేది ఏం లేదు, అక్కడ ప్రీ ప్లాన్ గా మర్డర్ జరిగింది. ఒకవేళ చేసుకున్నా గానీ వీళ్ళేమన్నా వానికి ఇట్లా బయటకు వెళ్ళి తాళం వేసి అయితే వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ ఆఫీస్ ఆట వాళ్ళ ఓనర్ వాళ్ళు పట్టడం తాళం అట్లాంటి చేస్తుండే వీళ్ళ ఫ్రెండ్స్. వాడు ఆ ప్రెషర్ వాడికి డబ్బులు పోయిన ప్రెషర్ అనేది చూపించింది కావచ్చు అన్న. లోపల తాళం వేసేసి ఆ ఫోన్ గుంజుకున్నట్టున్నాడు హిందీ. ఓకే. మనోడికి ఏ మాత్రం ఛాన్స్ అంటే మావాడే బాగా ఇంటెలిజెంట్, వాడికి ఏ మాత్రం ఛాన్స్ ఇచ్చినా అది ఎప్పుడో జారిపోయేటోడు సిచ్యువేషన్ బట్టి. అంటే సిచ్యువేషన్ ఉంటాయి. ప్రశాంత్ భాయ్ ఇంకోటి ఏంటంటే అక్కడ అబ్బాయి ఇప్పుడు మన హేమంత్ సూసైడ్ చేసుకున్న టైం అంటే సూసైడ్ కావచ్చు మర్డర్ కావచ్చు ఏదైనా ఆ టైంలో అంటే అది డోర్ పెట్టింది ఉందా లేకపోతే తాళం వేసింది ఉందా బయట నుంచి? అన్నది తాళం పెట్టింది. వీడు ఏం చెప్పుకొస్తాడు ఎవరైతే ఓనరు మనకు మార్నింగ్ 8:30 కాల్ వచ్చింది అన్న. అది నైట్ ఇట్లా జరిగింది కదా, మా అమ్మతో మాట్లాడింది కదా, అది నైట్ ఫోన్ కలలేదు మళ్ళీ చేస్తే. మా తమ్ముడు కూడా పొద్దున ఫోన్ చేసిండట వాడు గోపాల్ అనేవాడు వ్యక్తి ఓనరు. ఎటు వెళ్ళిండు హేమంత్ లేడా అని అడిగితే టిఫిన్కి వెళ్ళినట్టున్నాడు ఇప్పుడే అని చెప్పిండు. అది 8:30 అంట మార్నింగ్ గురువారం రోజు. బుధవారం రోజు నైట్ ఇది జరిగిందని చెప్తే మనకి 20 రోజు మార్నింగ్ మరి మా అమ్మ భయపడుతుంది ఫోన్ లేవతారు ఏంటని. ఫోన్ చేస్తే టిఫిన్ టైంకి వెళ్ళింది. నేను అనేది ఏంటంటే డోర్ పెట్టింది ఉందా లోపల నుంచి గడి పెట్టుకున్నాడు ఇతను? గడి ఏం లేదన్న. అదేంది అట్లా? ఏమంటుండు వాడు ఓనర్ ఏమంటుండు అంటే వీళ్ళు చెప్తలేరు మనకు ఎస్ఐ సిఐ చెప్తుంది. సిఐ మనకు కరెక్ట్ చెప్తుంది, ఎస్ఐ లేడీ వెళ్ళింది ఆ టైంలో. ఆమె ఏం చెప్తుంది ఇట్లా సో వాళ్ళు అంబులెన్స్ కాల్ చేసారు అది పానం ఉందేమో అని చెప్పి నెత్తిన అంటున్నాడు అతను. పానం ఉందేమో అంబులెన్స్ ఫోన్ చేస్తే వాళ్ళు సంబంధిత సిఎస్ ఫోన్ చేశారు కదా. అవును. అయితే కాల్ చేస్తే వాళ్ళు తీసుకెళ్తే ఇద్దరు తీసుకెళ్తే ఓపెన్ చేసి కింద పడవచ్చు ఉందన్నమాట. ఓకే. అయితే వీడేం చెప్తుండు నీకు చెప్తాడు డోర్ తీసుకోను లాక్ చేసుకోంటే అంటే ఆ సందులో ఉంటాయి కదా, ఆ సందులకి ఏం చూసినా దానికి ఏదో చిన్న డ్రమ్ అడ్డం ఉన్నది, ఆ డ్రమ్ నువ్వు సేవ తీసినామని చెప్తుంది వీడు. అట్లెట్లుంటది అంత? ఒకటి మా తమ్ముడు సూసైడ్ చేసుకున్నాడు. ఓకే.
హైదరాబాద్ లో ఏడా మన ఇంటికాడ ఉంటాడు చూడు మీ వాడు, మీ తమ్ముడు ఆయననేనా? చిన్నోడు ఇంకొకడు ఉంటాడు హైదరాబాద్ లో. ఆ, అంటే అది ఏమో ప్రమోట్ చేసేది అంటే అది HMTVలో మనం ఇచ్చిన కేసు వేరే. అది ఆ, యాక్చువల్ మనకు ఆడియోస్ పంపించారు ఫోన్ నుంచి. ఆడు ఆ, నైట్ ఏదో గొడవ అయిందన్న ఇట్లా ఆఫీస్ లో లెక్క చేసుకున్నాము మాట్లాడుతుంటారు ఇద్దరు. ఆ, వాడు ఎవరినో తీసుకొచ్చి వీళ్ళు బెదిరించి ఏం చేసిరో తెలియదు ఇక. ఆ, అంటే నైటే వాళ్ళే ఏమైనా వేసి ఐడియా చేసిరా అదేంది మొత్తం క్లియర్గా లేదు మనకు. ఆ. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే వరకు ఏమైంది అయితే మరి ఇప్పుడు? వాళ్ళే క్రియేట్ చేసి మన అయిపోయింది నిన్న దివసాలు అయిపోయినాయి. అరే చనిపోయిందా? ఆ, అరే భయ్. ఆ, 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 అయితే ఏమైపోయిందంటే ఏమై క్రియేట్ చేస్తున్నా అంటే వాడు ఇంకొకడు ఎవడైతే వీడికి పార్ట్నర్ ఉంటాడో వాడు గవర్నమెంట్ జాబ్ మన ఆ, కమిషన్ డ్రైవర్ వేస్తాడు ఆ, ఏఆర్. ఆ. ఆడు మొత్తం టౌన్ లో సెట్ చేసేసిండు మనం పోయేసరికి. ఎక్కడ అది ఏపీఎస్ లిమిట్ వస్తుంది అది? మన ఇది గోపాల్పురం టీఎస్ మన సిగ్నల్ గోపాల్పురం ఎక్కడ రైల్వే ముందు. వస్తుంది? నియర్ బై ఇంకా వేరే పెద్ద పెద్ద ఏరియా చెప్పు. గోపాల్పురం అంటే ఇంక ఎగ్జాక్ట్ రైల్వే స్టేషన్ అపోజిటే అన్న. ఏడా మన సికింద్రాబాదా? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అపోజిటే ఆ, ఎగ్జాక్ట్ రైట్ అపోజిట్ గల్లీ. ఇక ఆ అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఒకటి ఆ. సికింద్రాబాద్ స్టేషన్ అపోజిట్ అవునవును, ఐడియా అమ్మవారికి ఉంది, ఐడియా ఉంది నాకు. ఆ గల్లీని. ఆ, మనం పోక ముందుకే వాడే ఇప్పినా అంటాడు. అయితే నైట్ ఫోన్ చేసి మాట్లాడేద్దాం అమ్మతో ఇట్లా లెక్క తప్పు చేసిండు ఇన్ని పైసలు కట్టాలి అన్ని పైసలు కట్టాలని అంటూ నోట్ రాపించుకున్నారట ఒకటి నైట్. ఆ, ఆ, మళ్ళీ వాడికి ఏం చేసిరంటే అప్పటిదాకా పత్తలు ఆడిందట ఎన్ని వాళ్ళు వాళ్ళ దోస్తు వాడికి చెప్పిందట. ఆ, అరే మా వాడు ఇప్పటిదాకా పత్తలు కూర్చున్నాడు పోయినట్టున్నారు అన్నట్టు ఖరాబ్ చేస్తున్నాడు నై లెక్క అయ్యి అనుకుంటా అని చెప్పిందట. ఆ, మనకు నైట్ 11:50 వాయిస్లు వచ్చినాయి. ఆ, ఆ, నేను మార్నింగ్ చూసుకున్నా అది ఆ, వాట్సాప్ లో వాయిస్ మెసేజ్ వచ్చింది ఆ. సో జరిగిందని. అలా ఓకే. అంటే సూసైడ్ చేసుకుంటున్నా అన్నట్టు మనకు అనిపించారు. మామూలు పెద్ద ఇంటెలిజెంటే. అడిగి యాక్చువల్ ఏంటంటే వాడికి సైడ్ ఇయ్యలేట్టున్నారు. అసలు బయటకు పోయేటప్పుడు టైం దొరకనట్టుంది వాడికి ఛాన్స్. ఆ, దొరుకుతాడు ఎప్పుడో ఎస్కేప్ అయిపోయి నిజామాబాద్ వస్తుండే అంత ఆ. పెద్ద ఇష్యూ అయితే. ఇది మర్డర్ అయిందంట. మాకైతే అదే ఉందన్న. అయితే 3 నేమ్ మెన్షన్ చేసిండు. పలం వాళ్ళు ఉన్నారు నన్ను కొట్టిర్రు అని చెప్పి మా అమ్మతో కూడా మాట్లాడిండు. అమ్మ నన్ను కొట్టిరమ్మా ఇట్లా చేసిరని. స్టేట్మెంట్ ఉంది కదా. కానీ మన దగ్గర స్టేట్మెంట్ ఉంది వాట్సాప్ లో. కానీ ఇప్పుడు HMTV రిపోర్టర్ ఏం చేసిందంటే దాన్ని ఏం చేసిండు? డబుల్ పెట్టి రాపిచ్చిందా ఏం చేసింది తెలియదు. కానీ మనకి ఏమని వచ్చిందంటే 3 ఫ్రెండ్స్ అంటే బెట్టింగ్ యాప్ లో అలవాటు పడి మనోడు విపరీతం ఖర్చు పట్టేసి బాగా అప్పులు చేసిండు. 3 దోస్తులు వచ్చి డబ్బులు అడగడంతో ఇట్లా చేసుకున్నాడు అని చెప్పి క్రియేట్ చేసిండు. ప్రశాంత్ భాయ్ ఏం లేదు. ఇప్పుడు వాడు ఎవడైతే HMTV అని చెప్పేసి ఆడికి ఏం డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసిండని నువ్వు అంటున్నావు. ఇప్పుడు నేను వస్తా, ఇప్పుడు నేను స్క్రీన్ లోకి దిగుతా. నేను ఇప్పుడు నువ్వేం చెప్తావు? నీ వర్షన్ నువ్వు చెప్తావు. అర్థమైందా? ఇప్పుడు మీ మమ్మీతో మాట్లాడిద్దాం, నీతో మాట్లాడిద్దాం. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు ఎవడైతే వాళ్ళ పేర్లు ఎవరైతే మెన్షన్ చేసిండో మీరు ఏం చేయరు. మీది పిఎస్ లిమిట్ ఏదో వస్తుంది మీకు 1 టౌన్ వస్తుందా లేకపోతే ఫిఫ్త్ టౌన్ వస్తుందా? ఫోర్త్ టౌన్ ఊర్రి. ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని వల్ల ఏంటంటే టైం తీసుకోకు. నువ్వు ఇంకొకరు ఎవరైనా వెళ్ళి 4th టౌన్ డైరెక్ట్ నువ్వు కంప్లైంట్ చేసేది. సార్ ఇట్లా ప్రీ ప్లాన్ గా మర్డర్ చేసేది సార్ ఇట్లా అని చెప్పేసి నువ్వు ఏదైతే నువ్వు నాకు చెప్తున్నావో చెప్పేసి ఫస్ట్ కేసు ఫైల్ చేపి. ఒక విషయం చెప్తా. ఒక విషయం క్లియర్. ఆల్రెడీ మనము ఏదైతే గోపాల్పురం పిఎస్ మనకు బాడీ అప్పేద్దాం అని చెప్పి పంపించారు. అక్కడ మనం ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది వాళ్ళ మీద. మనకి 171 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ కాపీ కూడా నాకు వచ్చేసింది. మరి కేసు ఫైల్ అన్నట్టే. మరి నువ్వు తెలంగాణ స్టేట్ లో ఎక్కడైనా మనం కేసు ఫైల్ చేయొచ్చు తెలుసా? అదే ఎక్కడైనా చేయొచ్చు. కేసు ఫైల్ అయిపోయింది అలా పేరు మీద. ఇట్లా 7 కంప్లైంట్ ఇచ్చారు. మనకు కంప్లైంట్ పేపర్ స్కానర్ తో సహా పెట్టారు దాంట్లో. కేసు అయినట్టు. కానీ ఏంటంటే స్ప్రెడ్ ఎట్లా చేస్తున్నారు అంటే మీడియా ద్వారా. అంటే మన పేపర్ లో ఆ రోజు పోర్ట్రేట్ వేరే రకంగా చేస్తున్నారు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఇప్పటికేం మించిపోయింది ఏం లేదు. అర్థమైందా? ఇప్పటికేం మించిపోయింది ఏం లేదు. మీ వాడికి ఏమేమి జరిగింది అనేది క్లియర్ గా ఒక కుటుంబీకులుగా మీకు అన్ని తెలిసి ఉంటాయి. మళ్ళీ మీ వాడు ఏం చేసిండంటే చనిపోయే ముందు నీకు మెసేజ్ చేసిండు, వాయిస్ మెసేజ్. సో అది కూడా మనం పబ్లిక్ లోకి మనం తీసుకెళ్తే ఎవడైతే ఈ మన HMTV అనేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ నెట్వర్క్ పైన కూడా పోలీసులు లీగల్ గా యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి మీరు అన్నారు అనుకో, కాళ్ళు మొక్కుకుంటా నిజామాబాద్ వాళ్ళు కూడా నీ దగ్గరకు వచ్చి సెటిల్మెంట్ మాట్లాడుకుని ఏదైనా చేసుకుని వెళ్ళిపోతాడు. అర్థమైందా? అదే అయితే మా వాళ్ళు ఇలా ఉన్న దోస్తులు అందరూ అన్న నువ్వు లేవేట్ చేస్తే అది వేరే అయిపోతుంది. మనం కూడా ఇప్పుడు నీకు అన్న తెలుసు అంటున్నావు బాలాజీ అన్న, ఒకసారి మాట్లాడు అన్న సజెషన్ తీసుకో. అన్నతో కూడా ఒకసారి మాట్లాడిస్తే మన దగ్గర ఒక ప్రూఫ్ ఉంటుంది కదా. అట్లా కాదు ఇట్లా వేరే రకంగా జరిగింది. నేను 100% సపోర్ట్ చేస్తాను ప్రశాంత్ భాయ్.
అర్థమైందా? మనం ఎంతో మందికి హెల్ప్ చేసినాం, ఈ విషయంలో అయితే 100% చేస్తాం. సరేనా? నాకు అయితే ఒకటి ఏం ఏంటంటే చేస్తావు అంటే, నాకు ఎవరైతే మన తమ్ముడి ఫోటోలు ఒకసారి నాకు పెట్టు, ఫోటోలు దాంతో పాటు మనోడు ఏదైతే రికార్డ్ పంపించిండో అది నాకు అవును. పెట్టు. మళ్ళీ తర్వాత మీకు ఏమైతే మీకు ఎవడు పంపించిండో అవి నాకు పెడితే అసలు ఏం జరిగిందనేది నేను కూడా కొంచెం చూసి అదే కొంచెం కేసు రీకన్స్ట్రక్షన్ చేసినట్టు ఉంటది. అర్థమైందా? చూసినట్టు అవును. ఉంటది మనం అవును. దాన్ని. చూసినట్టు, ఎందుకంటే చెప్పింది గుడ్డిగా నమ్మకుండా కొద్దిగా ఎంక్వైరీ చేస్తే నీకు నిజాలు వాస్తవాలు తెలుస్తాయి కొద్దిగా. మనకి నేనేమంటున్నా అంటే, మన సిగ్నేచర్ స్టూడియోస్ కి ఒక కాల్ వచ్చింది, ప్రీ ప్లాన్డ్ గా ఒక అబ్బాయిని చంపేయడం జరిగింది, దాన్ని సమాజంలో వేరే రకంగా పోర్ట్రే చేస్తా ఉన్నారు. ఈ పోర్ట్రే చేయడం వల్ల ఆ అబ్బాయి ఆల్రెడీ చనిపోయిండు, కాకపోతే కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబీకులు కూడా ఇవాళ చనిపోయే స్టేజ్ లో ఉన్నారు అని చెప్పేసి మనము బయటకు తీసుకెళ్ళాం అనుకో, ఆటోమేటిక్ గా దానిపైన యాక్షన్ ఉంటది. అర్థమైందా? ఖచ్చితంగా నేను ఈ విషయంలో 200% చేస్తా. నువ్వు ఇప్పుడు రమ్మనే నేను వస్తా. అయిపోయింది డీసాల్ నాకు అంటే కంప్లీట్ అయిపోయింది. ఏమైనా కానీ వాట్ ఎవర్. నేనేమంటున్నా కలవచ్చు మిమ్మల్ని, ఒకసారి కలిసి డైరెక్ట్ ఆడియో సిరిపించచ్చు, ఒకసారి మాట్లాడచ్చు, మీతో కలిస్తే. పర్లేదు. నేను యాక్చువల్లీ నేను ఇంట్లో ఉన్నా, నేను ఇవాళ నేను రాలేదు, నిజామాబాద్ రాలేదు. నాకు కూడా కొంచెం వేరే ఇష్యూస్ అవి ఉండే, ఫ్యామిలీ అవి ఉంటే మన వేరే వాళ్ళ సెటిల్ చేసేసి పక్కకు పెట్టినాం. నాకు ఒకసారి అయితే ఆ ఫోటోలు, మనోడి ఫోటోలు, అక్కడ పోలీసు వాళ్ళు మీకైతే ఏవైతే ఇచ్చిన ఫోటోలు ఉన్నాయో అవి అసలు సూసైడ్ చేసుకుండా ఎట్లా చేసుకుండా అనేది మొత్తం నాకు ఒకసారి వాట్సాప్ చేయి. ఆడియో ఇంకోటి ఏంటంటే మనకి జరిగింది అక్కడ, నా డౌట్ ఏంటంటే మనం ఎవరైనా అంటే సంబంధికులు వెళ్ళిన తర్వాత మనకు హ్యాంగ్ తీస్తారు కదా, ఇన్ఫర్మేషన్ ఏం తీయరు కదా అక్కడ. అవును. అయితే ఏం చేసిందంటే వాడు ఎవరైతే ఉన్నాడో ఓనరు, వాడు ఏంటంటే వాడు మావోడే ఓనర్ అని చెప్పుకొచ్చిండు స్టేషన్ లో. దానికి వాడు ఏంటంటే గవర్నమెంట్ జాబ్ కదా అన్న, ఇలాంటి కన్సల్టెన్సీ జాబ్ చేయదు. వాడు ఏంటంటే కన్సల్టెన్సీ చేయొద్దు కాబట్టి వీళ్ళని ఒక సూపర్వైజర్ పోయి, ఇంత ముందు మనోడు ఇక్కడనే వర్క్ చేసిండు వేరే కంపెనీలో. అయితే వీళ్ళని పిలిపించుకొని నువ్వు ఏడానికి అప్ప చెప్తున్నా ఇంత మందిని, నీకు కమిషన్ బేస్డ్ ఇస్తా అనేసరికి వీడికి అమౌంట్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా. అవును, ఉంటది. ఎవరికైనా డబ్బులు సంపాదించుకోవాలా అని ఉంటది ఎవరికైనా. వీడు ఖర్చు చేస్తాడు కావచ్చు, అంటే ఇంటికాడ ఇవ్వకుండా బయట జల్సాలు చేస్తాడు అంతే. కానీ ఇట్లాంటివి చేయకపోవచ్చు అని నా డౌట్. ఒక 15,000 జీతం ఉంటుంది ఇంత ముందు. ఇప్పుడు ఏమైపోయిందంటే వాడు కమిషన్ బేస్డ్ చేసి ఇప్పుడు ఏమంటుందంటే, ఇప్పుడు నా జాబ్కి ఎఫెక్ట్ పడుతుంది అన్నాడు. కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్, వాడు డిఎస్పీ దగ్గర వర్క్ చేసిందట. ఎవరి దగ్గర వర్క్ చేయని స్వామి, నేను అనేది ఏంటంటే చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. తప్పు జరిగింది, మనోడు ప్రాణం పోయింది, దానికి ఎవరిది బాధ్యత? నేను అనేది దాని ముందు మనకు నైట్ అన్న, ఇప్పుడు అసలు నాకు ఒకవేళ ఈ మెసేజ్ చేయకపోయి ఉంటే నిజంగా అక్కడ జరిగింది వాళ్ళు చెప్తే నేను నమ్మాల్సి వస్తుంది. అంతే కదా. ఎవరైనా మీ వాడు చాలా మంచి చేసిండు, ఇలా సినిమా రేంజ్ లో ఇలా మీకు ఇది ఇట్లాంటిది అందింది. సినిమాల ప్రభావం కొన్నిటికి మంచి చేస్తుంది, ఇవాళ కొంతమందికి చెడు చేస్తుంది అని అంటే ఇలా మీకు మంచి చేసిందని చెప్పాలా. మా అమ్మతో మాట్లాడినప్పుడు నాకు అనుమానం ఏంటంటే, మా అమ్మతో మాట్లాడినప్పుడు బెదిరించి వెళ్ళిపోయారు. రికార్డ్స్ ఉన్నాయా? మమ్మీతో మాట్లాడిన రికార్డ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. మమ్మీతో వాడి పెట్టింది, వాడి ఫోన్ నుంచి వాడే పెట్టింది ఇవన్నీ. అదే అంటున్నా నేను, ఇదంతా కూడా తప్పుగా జరుగుతుంది కాబట్టి మీ వాడు పెట్టిండు. ఇప్పుడు చనిపోయే టైంలో కూడా ఎవ్వడు కూడా ఇజ్జత్ గురించి ఆలోచించాడు భయ్యా. ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి ఎవ్వడు ఆలోచించాడు. అక్కడ ఏమైతే జరిగిందో జెన్యూన్ గా మీ వాడు మీకు అన్ని పెట్టిండు కాబట్టి అక్కడ తప్పు జరగలేదు, నా వల్ల తప్పు జరగలేదు కాబట్టి మీకు ఆ రికార్డులు వచ్చినాయి. ఒకవేళ మీ వాడు తప్పు చేసి ఉంటే ఇవంతా రాకపోతుండే. అంటే నాకు అన్యాయం జరిగింది, నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు దీన్ని ఇచ్చేయండి అని మీకు పెట్టిండు. అదే నేను ఒక్కసారి నేను వాయిస్ ఉన్నాయన్న, మధ్యలో ఎవరితో మాట్లాడిపించిండు, ఎవరో మాట్లాడారు, అది ఎవరో వాయిస్ అర్థమైతే కంపెనీలో పనిచేసే పిల్లలు విన్నారా ఎవరు విన్నారా అర్థం కాలేదు. ఒక 2-3 వాయిస్ అయితే మనతో మాట్లాడినే ఉన్నాయి. నేను ఏమంటున్నానంటే, మీకు ఎన్ని రికార్డ్స్ వచ్చినాయో అన్ని నాకు ఫస్ట్ నుంచి ప్రోటోకాల్ గా పెట్టు. అంటే 1 by 1 నాకు కరెక్ట్ పెట్టు, సీరియల్ గా. సేమ్ అదే ఫార్వర్డ్ చేయి, నేను చూస్తా. మీరు ఒకవేళ టైం ఇస్తే, నువ్వు ఇప్పుడు రమ్మంటే కూడా నేను ఈవినింగ్ వస్తా. అది ఒకసారి నేను వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ లోకల్ వాళ్ళు, వాళ్ళకి ఎట్లాంటి బాగా ఆడం ఇస్తాను. వీడికి ఏమన్నా అయితే కూడా సాధించకపోతుంది. చిన్న ఏదన్నా కూడా మాట అన్నా కానీ ఆడికి కానీ అట్లా రియాక్ట్ అవుతుంది తొందరగా. అదే ప్రశాంత్ భాయ్, ఖచ్చితంగా నేను వచ్చి వర్షన్ తీసుకుంటా, వాళ్ళ వర్షన్ కూడా తీసుకుందాం. ప్రశాంత్ ఏం పేరు తమ్ముడు? హేమంత్. అరే హేమంత్, అరే మొన్న స్టేటస్ పెట్టిర్రు, మీ ఊరిదేనా?
అదే అదే అన్న. నేను అనుకుంటున్నారు ఈయన చూసినట్టుంది గాయత్రి నగర్ లో ఎవరు ఎవరు అని చెప్పేసి నేను అనుకుంటూనే ఉన్నా. ర్యాలీ వచ్చింది అది పెట్టి సార్. నేను ఫోటో పెట్టినా, నేను ఫోటో చూసినాను. మీ తమ్ముడు అని నాకు తెలియదు నాకు ప్రశాంత్ భాయ్. వాళ్ళు కొద్దిగా అంటే ఏంటంటే వీళ్ళు వెళ్ళి అందరితో మంచిగా ఉంటారు, బాగా తిరుగుతారు. నేను ఎక్కువ అంటే సైలెంట్ కొద్దిగా, అంటే వారికి ఏంటి ఇంటికి వచ్చి నా పనుకున్న అట్లేదు ఆ టైప్. అరే సరే, నాకు పెట్టండి, నాకు ఒకసారి పెట్టండి, ఖచ్చితంగా చేద్దాము ప్రశాంత్ భాయ్. మీకు మనం కూడా ఒకటి రాస్తే మనకు కూడా అది నేను అనుకుంటున్నా. మనం చేసేది మనం సహాయ శక్తులు మనం చేద్దాం. అదే మా ఫ్రెండ్స్ గల్ల పిల్లలు కూడా వారి దోస్తులు అన్నానికి అన్న తెలిసాను కానీ అన్న కొద్దిగా మంచి మంచి వీడియోలు కూడా నావరు పట్టించింది, కొద్దిగా అన్నతో మాట్లాడినావు అనుకో మనం ఏదో విధంగా ముందుకు అన్న కొద్దిగా కొద్దిగా డే అండ్ టైం పర్సన్ మళ్ళీ చెప్పిర్రు మనోళ్ళు నీ గురించి. అంటే నాకు తెలిసిన విషయం నువ్వు నాకు తెలిసిన విషయం వాళ్ళకి తెలియదు. అదే 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 మీ గురించి అంటే సందర్భం మాట్లాడేది. ఇప్పుడు ఫోన్ చేసి నీ గురించి గుర్తు చేసిరు, అన్న నువ్వు కేర్లెస్ చేయకుండా నేను అయిపోయినాయి కదా ఈరోజు మాట్లాడు అన్నతోని, సోమవారం ఉంది ఏం కాదు తప్పకూడదు. మనం 100% దీన్ని బయటకు తీసుకుపోవాలి. లేకపోతే ఇది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ తోని చేసేవాళ్ళు అదొక కేటగిరీ. మనోడు అట్లాంటిది కాదు కదా. కానప్పుడు మనోడు ఆ వేలో చనిపోయిండు అని అదొక, నిజంగా చెప్తున్నట్టు కుక్క చావు కన్నా దారుణం అబ్బా. అర్థమైందా? మనోడు చెయ్యని తప్పుని కూడా అతని పైన వేసి అట్లా చేయడం అనేది, అది ఏ నెట్వర్క్ అయినా కూడా నేనైతే ఖచ్చితంగా నేను దాన్ని అగ్రీ చేయను అబ్బా. అరే అబ్బా, అర్థమైందా? వాడు ఎంత క్రిమినల్ అయినా, వాడు ఎంత సాడిస్ట్ అయినా, వాడు ఎంత నీచుడైనా కూడా చనిపోయిన తర్వాత మనం రెస్పెక్ట్ చేయాలా ఆ బాడీని. అర్థమైందా? వాడన్నా ఒక 45 సంవత్సరాల పైన ఉంటే వాళ్ళ ఓనర్కి వాడి కొడుకు లెక్క కూడా ఊహించుకోలేకపోయినా ఎంత ఇబ్బంది పెట్టారని నాకు అర్థమవుతుంది. ఇలా అంటే వాడు ఎప్పుడు ఫోన్ చేసి ఇట్లా ఏడ్చుకుంటూ మాట్లాడారు. ప్రీ ప్లాన్ గా మర్డర్ చేసిరని మీరు అనుకుంటున్నారా? అదే అన్న. ఏమైనా దెబ్బలు ఉన్నాయా బాడీ పైన? దాని మీద అంటే అన్న వాడు ఇచ్చిన వాయిస్ మెసేజ్ లో పట్టుకుని నన్ను సెంటర్ పాయింట్ అన్నాడు అమ్మ అని మా అమ్మతో మాట్లాడిండు. ఆ వాయిస్ రికార్డ్ నాతో పెట్టి నైట్ వచ్చింది. నేను పొద్దున్న చూసుకునేసరికి నాకు మార్నింగ్ 11కి నాకు వాళ్ళకి ఫోన్ చేస్తుంటే వాడిని పొద్దున్న వాయిస్ రికార్డ్ 11 చూసుకున్నా. మా అమ్మతో ఇది వాళ్ళకి రిటర్న్ కాల్ చేస్తుంటే కలుస్తలేదు, స్విచ్ ఆఫ్. 11 గంటలకు సౌండ్ నుంచి ఫోన్ వచ్చింది ఇట్లా చేసుకున్నా అని. ఇది అసలు జరిగింది. ఓకే, అంటే గాయాలు ఏమన్నా ఉన్నాయా బాడీ పైన? ఏమైనా గాయాలు ఏమన్నా? అయితే బాడీ పైన ఏం లేవన్నా, వీడి ఇచ్చిన ఒకటి మనకు ఉన్నది అంతే. అదొకటి, అంటే అక్కడ మాత్రమే ప్రైవేట్ పార్ట్ పైన వాళ్ళు అంటే దాడి చేశారు. అదే నాకు జీవితం ఖరాబ్ చేసిరమ్మా అని వచ్చినాయి. నాకు పెట్టండి, నేను చూస్తాను. నువ్వు రా అన్న అంటే నేను ఇప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నా. నేను వాళ్ళు హెచ్ఎన్టీ వాళ్ళు పంపింది కూడా వీడియో పెడతాను, ఒక్క 1 hour లో నీ దగ్గర ఉంటా. ఓకేనా? నువ్వు మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పుడు హేమంత్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ ని కూడా పిలిపించి హేమంత్ ఎట్లా అంటాడు అనేది మనం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు మనం చూపించాలి. ఎందుకంటే ఆ న్యూస్ చూసిన తర్వాత చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇట్లాంటి నా కొడుకులకు ఇట్లానే కావాలని అనుకుంటారు. కానీ ఇది ఇట్లా కాలేదు, ఎవడో వేసిన దానికి ఎవడో బలైనాడు అని చెప్పేసి మనం బయటకు తీసుకెళ్లాలా. అయితేనే మీ తమ్ముడికి ఆత్మశాంతి ఇస్తుందప్ప. అర్థమైందా? ఆయన ఎంత బాధ అయితే, ఆయన ఎంత పెద్ద టాస్క్ అయితే అవి లాస్ట్ చనిపోయే ముందు ఆయన నీకు పెట్టిండు అనేది, నువ్వు ఒక బ్రదర్ గా దాన్ని నువ్వు చట్టం ద్వారానే పోయి మనం అది ఇచ్చేద్దాం. అర్థమైందా? పోయినోడు ఎట్లన్నా పోయిండు, మనం ఏదో వేసి మనం కక్ష తీర్చుకుందాం అని చెప్పేసి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం మూర్ఖులం అయిపోతాం. ఎందుకంటే చట్టం తన పని తను చేసుకుని పోతుంది. ఈ సినిమా డైలాగ్ అయినా కూడా ఇదే నిజం. అర్థమైందా? మనం ఎలాంటి దానికి కూడా నాకు ఎందుకు ఇవన్నీ డౌట్స్ అయిపోయినాయి అంటే అన్న, అక్కడ పోయి సిఐతో కానీ వాళ్ళతో కానీ కనుక్కుంటే మాట్లాడుతుంటే ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది. అంటే లోకల్ ఉన్న పర్సన్స్ చెప్పారు, అక్కడ ఉన్న వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు, అన్న క్యాష్ పట్టుకొని టౌన్ కి వచ్చిండు, ఇంత అమౌంట్ పట్టుకొని వచ్చిండు, మళ్ళీ ఆఫీస్ లో 20 మంది పని చేస్తుండే రెగ్యులర్ గా దగ్గర. ఈ అమౌంట్ పట్టుకుని కానిస్టేబుల్ వచ్చారా? కానిస్టేబుల్ వీడు ఎవరైతే మనం గోపాల్ దగ్గర పనిచేస్తుండే మావాడు, అవును, వాడు టౌన్ కి డబ్బులు పట్టుకొని వెళ్ళిండు. ఎంత అమౌంట్ తెచ్చి ఉండొచ్చు? ఎంత మందికి సెటిల్? 50,000 వరకు, 50,000 నుంచి తీసుకొచ్చిందని టాక్ అన్న. అదే 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 అవసరం ఏముంది అంటే పెట్టుకొని తిరుగుతున్నాడు వచ్చింది అక్కడ. అంటే ఎవరైనా మనం ఎక్కువ మాట్లాడితే ఆ అమౌంట్ ఇచ్చి మనం మేనేజ్ చేయొచ్చు అని. అయితే మనకు
అది ఇక్కడ తెలిసిందంటే అక్కడ ఉన్న మనం ఇక్కడ జరిగిందని చెప్పగానే అక్కడ మనలో మా తమ్ముడు వాళ్ళు తెలిసిన వాళ్ళని అడిగితే చెప్పుకుంటే ఇట్లా చేస్తుండన్న సో వాడు నువ్వైతే అసలు కాదు అని చెప్పొచ్చారు వాళ్ళు కూడా. ఓకే. ఇంకోటి ఏంటంటే ఇంకో ఇలా జరిగిన విషయం ఏంటంటే వాడే వరకు ఉంటున్నాడు. మన సీతో మాట్లాడేటప్పుడు మన వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాడు దేవుడు వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు అంటే నేను ఏమైనా జన్మకి ఇచ్చినావా వాళ్ళ సంబంధికులు మావాడు ఎవరు ఎవరు అప్పు చేసి నీకు అది అవసరం అది యాజ్ ఏ బ్రదర్ నన్ను అడగాలి ఫోన్ చేసి లేకపోతే మా తల్లిదండ్రులు కానీ అడగాలి. అవునవును. నీకెందుకు అడుగుతాడు అబ్బా అని ఫోన్ చేసి అడిగితే సీఎంగా చెప్పలేడు. వాళ్ళేమో నీకు తెలుసా నీకు అడగడానికి కారణం ఏంటి. ఓకే. అక్కడి నుంచి నాకు డౌట్ స్టార్ట్ అయింది అన్న. ఖచ్చితంగా నువ్వు చేసిందని చెప్తున్నావు మళ్ళీ నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అది అయితే వరకు అక్కడ ఉన్నావు అన్ని డీటెయిలింగ్ గా చెప్తున్నావు నువ్వు ఇట్లా జరిగిందని. యాజ్ అలిగేషన్ నేను వేసినప్పుడు సిఐ పిలిచి సార్ ఏం జరిగిందంటే ఇది జరిగింది సార్ మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను అవైలబుల్గా ఉంటా అని చెప్పి వెళ్ళిపోవాలి యాక్చువల్లీ అయితే. ఓకే. సిఏ గారు ఉన్నారో సిఏ గారు కావచ్చు లేకపోతే ఎస్ఐ గారు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు మీతో ఎట్లా ఇంటర్గేట్ అయ్యారు అంటే మంచిగా అంటే ఫ్రెండ్లీగా మాట్లాడారా లేకపోతే అది ఇది అని చెప్పి అంటే మిమ్మల్ని భయపెట్టించి పక్కకు నొక్కిచ్చే అట్లాంటిది ఏమైనా చేసారా? అయితే అన్న ఇందులో జరిగింది ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే సిఏ గారు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. ఇంకొకటి ఏంటంటే మన నిజామాబాద్ వ్యక్తే దానివల్ల మనకు ప్లస్ పాయింట్ అయింది. ఓకే. సిఏ గారు నిజామాబాద్ ఆయన నిజామాబాద్ ఫోటో ఎంతమంది వర్క్ చేసాడు. ఓకే. సిఏ గారు మన పిల్లలు ఫోటో కొంత అందరు గుర్తుపడ్డారు మీ అదే ఈ అబ్బాయి ఇక్కడనే ఉంటాడు అది అని చెప్పి ఇక్కడ వర్క్ చేసుకుంటుండే. మొన్న ఎవరో పిల్లలు రోడ్డు పైన సిగరెట్ తాగితే మా పిల్లలు సార్ నాయకుడు పని చేస్తారని చెప్పి పిలిపించుకోపోయిందట. దానికంటే 3 days బిఫోర్ మన హేమంత్ అంటే వాళ్ళ దగ్గర కింద పనిచేసే పిల్లలు రూమ్ లో ఉంటారు కదా అన్న వాళ్ళు రోడ్డు మీద డ్యూటీకి వచ్చే టైంలో క్యాటరింగ్కి వెళ్ళి వచ్చే టైంలో 12 o'clock ఏమో సిగరెట్ తాగుతున్నారు రోడ్డు పైన. వాళ్ళ పట్టుకోతే కూడా మా పిల్లలు కొద్దిగా ఇట్లా వచ్చేది ఇప్పుడే దూరం నుంచి వర్క్ చేస్తారని చెప్పి తీసుకోలేదట. వీడితో వేసుకునేది అని అంటున్నారు కానిస్టేబుల్ కూడా ఇక్కడనే ఉంటాడు. ఛాన్స్ లేదు చేసుకునేది ఏం లేదు అక్కడ ప్రీ ప్లాన్ గా మర్డర్ జరిగింది. ఒకవేళ చేసుకున్నా గానీ వీళ్ళేమన్నా వానికి ఇట్లా బయటకు వెళ్ళి తాళం వేసి అయితే వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ ఆఫీస్ ఆట వాళ్ళ ఓనర్ వాళ్ళు పట్టడం తాళం అట్లాంటి చేస్తుండే వీళ్ళ ఫ్రెండ్స్. వాడు ఆ ప్రెషర్ వాడికి డబ్బులు పోయిన ప్రెషర్ అనేది చూపించింది కావచ్చు అన్న లోపల తాళం వేసేసి ఆ ఫోన్ గుంజుకున్నట్టున్నాడు హిందీ. ఓకే. మనోడికి ఏ మాత్రం ఛాన్స్ అంటే మావాడే బాగా ఇంటెలిజెంట్ వాడికి ఏ మాత్రం ఛాన్స్ ఇచ్చినా అది ఎప్పుడో జారిపోయేటోడు సిచ్యువేషన్ బట్టి అంటే సిచ్యువేషన్ ఉంటే. ప్రశాంత్ భాయ్ ఇంకోటి ఏంటంటే అక్కడ అబ్బాయి ఇప్పుడు మన హేమంత్ సూసైడ్ చేసుకున్న టైం అంటే సూసైడ్ కావచ్చు మర్డర్ కావచ్చు ఏదైనా ఆ టైంలో అంటే అది డోర్ పెట్టింది ఉందా లేకపోతే తాళం వేసింది ఉందా బయట నుంచి అన్నది? తాళం పెట్టింది. వీడు ఏం చెప్పుకొస్తాడు ఎవరైతే ఓనరు మనకు మార్నింగ్ 8:30 కాల్ వచ్చింది అన్న. అది నైట్ ఇట్లా జరిగింది కదా మా అమ్మతో మాట్లాడింది కదా అది నైట్ ఫోన్ లేదు మళ్ళీ చేస్తే మా తమ్ముడు కూడా పొద్దున ఫోన్ చేసిండట వాడు గోపాల్ అనేవాడు వ్యక్తి ఓనరు. ఎటు వెళ్ళిండు హేమంత్ లేడా అని అడిగితే టిఫిన్కి వెళ్ళినట్టున్నాడు ఇప్పుడే అని చెప్పిండు. అది 8:30 అంట మార్నింగ్ గురువారం రోజు. బుధవారం రోజు నైట్ ఇది జరిగిందని చెప్తే మనకి 20 రోజు మార్నింగ్ మరి మా అమ్మ భయపడుతుంది ఫోన్ లేవతారు ఏంటని ఫోన్ చేస్తే టిఫిన్ టైంకి వెళ్ళింది. నేను అనేది ఏంటంటే డోర్ పెట్టింది ఉందా లోపల నుంచి గడి పెట్టుకున్నాడు ఇతను? గడి ఏం లేదన్న. అదేంది అట్లా? ఏమంటుండు వాడు ఓనర్ ఏమంటుండు అంటే వీళ్ళు చెప్తలేరు మనకు ఎస్ఐ సిఐ చెప్తుంది సిఐ మనకు కరెక్ట్ చెప్తుంది ఎస్ఐ లేడీ వెళ్ళింది ఆ టైంలో. ఆమె ఏం చెప్తుంది ఇట్లా సో వాళ్ళు అంబులెన్స్ కాల్ చేసారు అది పానం ఉందేమో అని చెప్పి నెత్తిన అంటున్నాడు అతను. పానం ఉందేమో అంబులెన్స్ ఫోన్ చేస్తే వాళ్ళు సంబంధిత సిఎస్ ఫోన్ చేశారు కదా. అవును. అయితే కాల్ చేస్తే వాళ్ళు తీసుకెళ్తే ఇద్దరు తీసుకెళ్తే ఓపెన్ చేసి కింద పడవచ్చు ఉందన్నమాట. ఓకే. అయితే వీడేం చెప్తుండు నీకు చెప్తాడు డోర్ తీసుకోను లాక్ చేసుకోంటే అంటే ఆ సందులో ఉంటాయి కదా ఆ సందులకి ఏం చూసినా దానికి ఏదో చిన్న డ్రమ్ అడ్డం ఉన్నది ఆ డ్రమ్ నువ్వు తీసిన అని చెప్తుంది వీడు. అట్లా ఎట్లుంటది?